పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అసలు రహస్యం మాత్రం విప్పట్లేదు. తెలుగు ఇది జన సైనికులకి ఒక రకంగా కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. ముందు రాజ్యాధికారం పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏదైతే మనమే శాసిస్తాం అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయింది. గౌరవప్రదమైన స్థానాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి 24 స్థానాలంటేనే దాంతోనే ఆయన ఎవరో వామన అవతారంతో తొక్కి పడేస్తాం లాంటి స్టేజీ దాకా వచ్చింది. అయితే ఇప్పుడు అసలు సమస్య ఈ 24కి వచ్చిన అసంతృప్తికే ఆయనలో ఆగ్రహం రగిలి ఏదైతే తాడేపల్లిగూడెం సభలో తీవ్ర స్థాయిలో తన వాళ్ళని కూడా హెచ్చరించినటువంటి పవన్ కళ్యాణ్ రేపు అసలు విషయం నెక్స్ట్ ఉంది. ఏంటది? ఇప్పుడు ఎంపీ సీట్లు 3. ఎవరు? సానా సతీష్ పార్టీ నాయకుడు కాదు, కాకినాడ ఇచ్చేస్తారు. బాలశౌరి పార్టీ నాయకుడు కాదు, సీట్ ఇచ్చేశారు. నాగబాబు ఒక్కడదే అనకాపల్లి. అంటే 3 ఎంపీల్లో 2 బయటోళ్ళే. సరే, ఎంపీల సీట్ల మీద పెద్దగా ఎవరు ఆశ పెట్టుకోలేదు కాబట్టి జనసేనలో కూడా అట్లాంటి బలమైన నాయకుడిని ఎవరిని తయారు కానీ లేదు, తయారు చేయలేదు కాబట్టి సైలెంట్. బట్ అసలు సమస్య ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే ఎమ్మెల్యే సీట్లలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఎంతమంది దూరతారు. కొత్తపల్లి సుబ్బారెడ్డి వచ్చాడు నరసాపురం. ఇప్పటిదాకా నరసాపురం నమ్ముకున్నటువంటి జనసేన నాయకుడి పరిస్థితి ఏంది? అట్లాగే ఇప్పుడు అనకాపల్లిలో ఆల్రెడీ కొనతాల రామకృష్ణ తెచ్చారు. ఇప్పటిదాకా అనకాపల్లిలో పార్టీని నమ్ముకున్నటువంటి నాయకుడి పరిస్థితి ఏంటి? వాళ్ళు పక్కకి వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు అట్లాంటి వాళ్ళకే ఆగ్రహావేశ ప్రకటనలు నడిచినాయి. కాబట్టి మిగతా సీట్లలో కనుక ఆ 18 సీట్లు ఏవైతే ఉన్నాయో అవన్న జనసేనని నమ్ముకున్నటువంటి వాళ్ళని, ఈ 10 సంవత్సరాల నుంచి జనసేన నమ్ముకున్న వాళ్ళకి ఇస్తే మిగతా డిస్ప్యూట్ ఏముండదు. అలా కాకుండా అందులో మళ్ళీ తీసుకెళ్ళి ఓ 8, 9 తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేరిన, లేదంటే అందులో ఆ సీట్లకి సంబంధించి జనసేనకి అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి వాటిలో చూస్తే జనసేనకు బలమైనటువంటి సీట్లు కాదు. 5 కూడా తెలుగుదేశానికి కూడా బలమైన సీట్లు కాదు. తెలుగుదేశం వైసీపీ చేతిలో ఓడిపోయిన సీట్లను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఇచ్చారన్నట్టు ఓపెన్ సీక్రెటే కనబడుతుంది. కాబట్టి నెక్స్ట్ అట్లాంటి పోయే సీట్లు ఇచ్చారా ఇది? ఎందుకంటే తెలుగుదేశం ఇప్పుడు ప్రకటించేసుకుని జనసేన సెకండ్ ప్లేస్లో వచ్చిన సీట్లు కూడా ప్రకటించేసుకుంది తెలుగుదేశం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చేటువంటి సీట్లు జనసేనకు గతంలో బలంగా సీట్లు వచ్చి 2వ స్థానంలో వచ్చినటువంటి సీట్లు కనుక జనసేనకి ఇస్తే గొడవ లేదు. లేదు అనుకుంటే కనుక ఇక అప్పుడు ఎంత చెప్పినా మనం ఆగ్రహించినా ఆవేశపడ్డా గుండెలు కొట్టుకున్నా జన సైనికుల్లో ఇక స్ఫూర్తి రాదు. ఇప్పటికే సగం పడిపోయింది. కాపుల్లోనూ ఫీలింగ్ తగ్గింది, జన సైనికుల్లోనూ ఫీలింగ్ తగ్గింది. ఇక అది జరిగిందంటే ఇక తిమ్మిని బమ్మిని చేసేటటువంటి కార్యక్రమం అసాధ్యమవుతుంది.